సిఐడి కస్టడీలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరితో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు ఇదే అంశం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి అసలు ఫోన్ ఎలా వచ్చింది, ఫోన్లో ఎవరితో ఏ విషయాలు మాట్లాడారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ మ్యాటర్ డీజీపీ వరకు వెళ్లడంతో నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. సిఐడి కస్టడీలో ఉన్న పిఎస్ఆర్ సోమవారం కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమందితో ఫోన్ మాట్లాడినట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. తనకు బీపీ ఎక్కువగా ఉందని, జైల్లో సరైన సౌకర్యాలు లేవని పిఎస్ఆర్ ఆంజనేయులు తమ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం డీజీపీకి తెలియడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు. అసలు ఫోన్ ఎవరు ఇచ్చారని నిలదీసినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే విచారణ జరిపి సమాచారం ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. సిఐడి అధికారులు జరిపిన విచారణ సేకరించిన సమాచారం ప్రకారం ఆంజనేయులు తన లాయర్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడారని గుర్తించారు. ఇదే విషయాన్ని డీజీపీకి కూడా మంగళవారం నివేదిక రూపంలో ఇచ్చారు. సిఐడి అధికారులు ఎవరూ ఫోన్లు ఇచ్చే అవకాశమే లేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. తనకు ఇంటి వద్ద నుంచి భోజనం, మెడిసిన్స్, జైల్లో నిద్రపోయేందుకు అవసరమైన బెడ్ ఇవ్వాలని పిఎస్ఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. పిఎస్ఆర్ కు బీపీ ఎక్కువగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు మందులను అనుమతిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. సిఐడి కస్టడీ సమయంలో కూడా మధ్యాహ్నం లంచ్ చేయాలని అధికారులు కోరగా తాను 3 ఇడ్లీలు మాత్రమే తింటానని పిఎస్ఆర్ చెప్పినట్లు సమాచారం. ఏ విషయంలో కూడా ఆయన సహకరించకపోవడంతో ఇదే అంశంపై మళ్లీ కోర్టులో పిటిషన్ వేయాలని సిఐడి నిర్ణయించింది.